శాంతి. మురళి తారీఖు జూలై 20, 2025 ఆదివారం. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి, రివైజ్ డేట్ ఫిబ్రవరి 25, 2006. మురళి సారము: ఈ ఉత్సవం రోజున మనస్సు యొక్క ఉమంగ ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తంగా ఉండే వ్రతాన్ని తీసుకోండి. దయాస్వరూపులుగా అయ్యి మాస్టర్ ముక్తి దాతలుగా అవ్వండి. బాబా వెంట వెళ్ళాలంటే సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లల ఉమంగ ఉత్సాహాలతో నిండిన మధురాతి మధురమైన ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి మనస్సులో బాప్దాదా జన్మదినం యొక్క ఉమంగభరితమైన శుభాకాంక్షలు ఇమిడి ఉన్నాయి. మీరందరూ కూడా విశేషంగా ఈరోజు శుభాకాంక్షలు ఇచ్చేందుకొచ్చారా లేక తీసుకునేందుకొచ్చారా? బాప్దాదా కూడా అపురూపమైన పిల్లలు ప్రతి ఒక్కరికి జన్మదినం యొక్క పదమాపదం రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఈ రోజుకున్న విశేషత పూర్తి కల్పంలో ఏ రోజుకు లేదు. అదేంటంటే ఈరోజు తండ్రి మరియు పిల్లలు ఇరువురి జన్మదినోత్సవం. దీనిని విచిత్ర జయంతి అని అంటారు. పూర్తి కల్పంలో తిరిగి చూడండి. ఇలాంటి జయంతిని ఎప్పుడైనా జరుపుకున్నారా? కానీ ఈరోజు బాప్దాదా పిల్లల జయంతిని జరుపుకుంటున్నారు మరియు పిల్లలు బాప్దాదా జయంతిని జరుపుకుంటున్నారు. అనడానికేమో శివ జయంతి అని అంటారు. కానీ ఇది ఎలాంటి జయంతి అంటే ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు ఇమిడి ఉన్నాయి. మేము తండ్రికి శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చాము, తండ్రి మాకు శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారని మీరందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు కదా. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు ఇరువురిది కలిపి ఒకే రోజు జన్మదినం జరపడం అనేది అతి ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చేయలేరు, పిల్లలు తండ్రి లేకుండా ఏమీ చేయలేరు. జన్మ కూడా కలిసే జరిగింది, సంగమయుగంలో ఉండడం కూడా కలిసే ఉంటున్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు కంబైన్డ్గా ఉన్నారు. విశ్వ కళ్యాణ కార్యం కూడా కలిసే చేస్తున్నారు. ఒంటరిగా తండ్రి కూడా ఏమీ చేయలేరు, పిల్లలు కూడా తండ్రి లేకుండా ఏమీ చేయలేరు. ఇరువురు తోడుగా ఉన్నారు. తండ్రి యొక్క ప్రతిజ్ఞ తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము. తోడుగా వెళ్తారు కదా, ప్రతిజ్ఞ ఉంది కదా. తండ్రి మరియు పిల్లల మధ్య ఎంత ప్రేమ ఉందో చూసారా లేక అనుభవం చేస్తున్నారా? అందుకే ఈ సంగమ యుగానికి మహత్వం ఉంది. అంతేకాక ఈ మిలనం యొక్క స్మృతి చిహ్నాలే భిన్న భిన్న మేళాలలో తయారు చేయబడి ఉన్నాయి. ఈ శివ జయంతి రోజున భక్తులు భగవంతుడా రా అని పిలుస్తున్నారు. ఎప్పుడొస్తారు, ఎలా వస్తారు అని ఇదే ఆలోచిస్తున్నారు. కానీ మీరు మాత్రం జరుపుకుంటున్నారు. బాప్దాదా ఈ సంఘటనలో బ్రాహ్మణ పరివారంలో తండ్రి సమానమైన ముఖాన్ని చూడాలని కోరుకుంటున్నారు. కేవలం దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉంచుకోండి. పెద్ద విషయమేమీ కాదు. కానీ సహన శక్తి కావాలి, ఇముడ్చుకునే శక్తి కావాలి. ఎవరిలో అయితే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి అనే ఈ రెండు శక్తులు ఉన్నాయో వారు క్రోధముక్తులుగా సహజంగా అవ్వగలరు. బ్రాహ్మణ పిల్లలైన మీకైతే బాప్దాదా సర్వశక్తులు వరదానంగా ఇచ్చారు. మీ టైటిలే మాస్టర్ సర్వశక్తివాన్. ఒకవేళ ఒక నెలలో తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని అనుకుంటే
ఒక స్లోగన్ గుర్తుంచుకోండి: దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. చాలామంది మేమైతే ఈరోజు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు అని చెక్ చేసుకుంటారు. కానీ తీసుకోవడం అయితే చాలా సహజంగా తీసేసుకుంటారు. ఎందుకంటే ఇతరులు ఇస్తారు కదా. కనుక నేనేమైనా చేశానా ఏంటి? ఇతరులు ఇచ్చారు అని స్వయాన్ని విడిపించుకుంటారు. కానీ మీరెందుకు తీసుకున్నారు? తీసుకునేవారు మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు తప్పు చేశారు. దాని లెక్కాచారం తండ్రికి తెలుసు మరియు డ్రామాకు తెలుసు. కానీ మీరెందుకు తీసుకున్నారు? బాప్దాదా రిజల్ట్లో ఏం చూశారంటే, ఇవ్వడంలో అయితే ఆలోచిస్తారు, కానీ తీసుకోవడం అయితే చాలా త్వరగా తీసుకుంటారు. కనుకనే సమానంగా అవ్వడం లేదు. ఎవరెంత దుఃఖం ఇచ్చినా తీసుకోరాదు. అలా తీసుకుంటే ఫీలింగ్ అనే జబ్బు వచ్చేస్తుంది. ఒకవేళ చిన్న చిన్న విషయాల్లో ఫీలింగ్ పెరిగిపోతే ఇక వ్యర్థ సంకల్పాలు సమాప్తమవ్వవు. అప్పుడు తండ్రితో పాటు ఎలా వెళ్తారు? తండ్రికి ప్రేమ ఉంది కనుక తండ్రి మిమ్మల్ని వదలలేరు. తన వెంట తీసుకునే వెళ్ళాలి. ఇష్టమేనా? ఇష్టమే కదా. ఇష్టమైతే మీరందరూ చేతులెత్తండి. వెనకైతే రాకూడదు కదా. ఒకవేళ తోడుగా వెళ్ళాలంటే బహుమతి ఇవ్వాల్సే వస్తుంది. ఒక నెల అందరూ అభ్యాసం చేయండి. దుఃఖం ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. నేను ఇవ్వలేదు, వారే తీసుకున్నారు అని అనుకోకూడదు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సదా స్వదర్శనంలో ఉండాలి. మంచిది. నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు సదా స్వరాజ్యం ద్వారా స్వపరివర్తన చేసుకునే రాజా పిల్లలకు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా నక్షత్రాలకు సదా సంతోషంగా ఉండే అదృష్టశాలి పిల్లలకు ఈనాటి బాప్దాదా యొక్క జన్మదినానికి తండ్రి మరియు పిల్లల జన్మదినం యొక్క చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు. ఇలాంటి శ్రేష్టమైన పిల్లలకు నమస్తే. ఇలాంటి శ్రేష్టంగా తయారు చేసే తండ్రికి పిల్లల తరపున కూడా నమస్తే నమస్తే. వరదానము: విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను అర్థం చేసుకొని సమయము మరియు శక్తులను పొదుపు చేసే మాస్టర్ రచయిత భవ. వివరణ: విశ్వంలోని సర్వాత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ పరివారం. ఎంత పెద్ద పరివారం ఉంటుందో అంతగా పొదుపు యొక్క ఆలోచన ఉంచుకోవడం జరుగుతుంది. కనుక ఆత్మలందరినీ ఎదురుగా ఉంచుకొని స్వయాన్ని బేహద్ సేవార్థం నిమిత్తమని భావించి మీ సమయం మరియు శక్తులను కార్యంలో ఉపయోగించండి. మీ స్వయం కోసమే సంపాదించుకున్నారు, తిన్నారు మరియు పోగొట్టుకున్నారు. ఇలాంటి సోమరులుగా అవ్వకండి. అన్ని ఖజానాల బడ్జెట్ తయారు చేసుకోండి. మాస్టర్ రచయిత భవ అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని సమయం మరియు శక్తుల స్టాక్ను సేవ పట్ల జమ చేసుకోండి. స్లోగన్: ఎవరి సంకల్పాలు మరియు మాటల ద్వారా అందరికీ వరదానాల ప్రాప్తి జరుగుతుందో వారే మహాదానులు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అవ్వండి. మీ సూక్ష్మ శక్తులైన మంత్రి లేక మహామంత్రి అనగా మనస్సు మరియు బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఆజ్ఞానుసారం నడిపించండి. ఒకవేళ ఇప్పటి నుండి రాజ్య దర్బారు సరిగ్గా ఉంటే
మీరు ధర్మరాజు యొక్క దర్బారులోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా స్వాగతం చేస్తారు. కానీ ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకుంటే ఫైనల్ రిజల్ట్లో ఫైన్ కట్టేందుకు ధర్మరాజుపురిలోకి వెళ్లాల్సి వస్తుంది. ఫైన్ అనగా శిక్షలే. రిఫైన్గా అయినట్లయితే ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. అచ్చా. ఓం శాంతి.